గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్‌ని ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఇష్టంగా కూడా తింటారు. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నెలోనికి 2 కప్పుల వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు పంచదార పొడి వేసుకోవాలి. చిటికెడు సాల్టు, అలాగే 2 టీ స్పూన్ల వరకు నువ్వులు, అర టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని కొద్దిగా చేత్తో పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. అలా వచ్చే వరకు కూడా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడిపిండి వేసుకొని కొంచెం మీడియం సైజ్‌లో ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్‌తో ఈ విధంగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్‌లోనికి వీటిని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డ్ కలర్‌లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. అదే చల్లారిన తర్వాత క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.